ప్రభుత్వ పథకాలకు దేశభక్తులు, స్వతంత్ర సమరయోధులు, మహనీయుల పేర్లు ఉండాలన్నది జనసేన సిద్ధాంతం. ఇప్పుడు ఆ సిద్ధాంతాలని అమల్లో పెట్టే టైం వచ్చింది. అందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ పథకాల పేర్ల మార్పులో పవన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఏపీలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు, విద్యార్థులకు అందించే విద్యా కానుకకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జనసేన సిద్ధాంతాలు నెరవేరుతున్నాయని జన సైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం జనసేనాని. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహమూ లేదు, అనుమానం అంతకంటే లేదు. పవన్ ప్రాధాన్యతను సీఎం చంద్రబాబు కూడా గుర్తించారు. అందుకే ఆయనకు ప్రభుత్వం అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాదు, ఆయన సలహాలను కూడా చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని ప్రభుత్వ పథకాలకు పేర్ల మార్పు వెనుక పవన్ ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పవన్. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఏపీలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ ఉభయ గోదావరి జిల్లాల్లో నిత్య అన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు. గోదావరి ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలకు తరచూ వరదపోటు ఉంటుంది. ఆ సమయంలో వందలాది మంది నిరాశ్రయులవుతారు. అటువంటి వారందరినీ ఆదుకొని వసతి, భోజన సదుపాయాలను కల్పించిన మహనీయురాలు డొక్కా సీతమ్మ. ఆమె చరిత్రను తెలుసుకున్న పవన్ చలించిపోయారు. ఆ మహనీయురాలి పేరిట ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలని భావించారు. వాస్తవానికి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత మొత్తాన్ని భరిస్తున్నారు. అయితే ప్రభుత్వం మారిన క్రమంలో పథకం పేరు మారుతూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు అదే పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మారనుంది. మొత్తానికైతే పవన్ ప్రతిపాదనను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపోతే పాఠశాల విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక ద్వారా యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయనున్నట్లు కూటమి సర్కార్ ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశనం చేస్తుందన్నారు జనసేనాని. మరోవైపు మిసైల్ మ్యాన్గా డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు. రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారన్నారు. ఆ మహనీయుల దివ్యాశీస్సులు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎళ్లవేళలా ఉంటాయని ఆకాంక్షించారు. మొత్తానికైతే ప్రభుత్వంపై పవన్ తనదైన ముద్ర వేస్తున్నారని ఈ పేర్ల మార్పు ద్వారా స్పష్టమవుతోంది. దీంతో పాటు భవిష్యత్తులో మరిన్ని జనసేన సిద్ధాంతాలను ప్రభుత్వం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.